దృష్టి పెడతాం. అంటే బియ్యం ఇవ్వట్లేదంటే సార్ మీరు బియ్యం దరఖాస్తు బియ్యం ఒక పేమెంట్ పెడతాం సార్. వీటికి చూసి కొంత పేమెంట్ సార్. రేట్ మిక్స్ 15 సెంటీమీటర్స్ సార్ అది పెడతాం సార్. అక్కడ వంతుల దగ్గర మాత్రం ముందు రైడింగ్ సర్ఫేస్ మనకి ఫ్రీ అయిపోతే పబ్లిక్ ఇబ్బంది తర్వాత మళ్ళీ మనం డిపార్ట్మెంట్ నుంచి ప్లాన్ తెచ్చుకొని అలవాటు ఏం చేయాలో ఆలోచించాలి. ఇందులో 2 సమస్యలు ఏంటంటే అలవాటును మనం పెద్దగా చేసి ఫ్రీ చేసేస్తే హెవీ వెహికల్స్ వెళ్ళడం స్టార్ట్ అయితే ఈ రోడ్డు అసలు మెయింటైన్ చేయలేదు. అదొక ప్రధానమైన సమస్య. తర్వాత రెండోది ఇప్పుడు బాగా నేరోగా ఉంది, కార్లకి ఇబ్బందిగా ఉంటుంది. అది ఒకటి ఆలోచించాలి. ఒకసారి సర్వే చేయించాం. సర్వే చేపిస్తే ఎక్కడ ఎక్వైర్ చేయాల్సిన పరిస్థితి తప్పించి ఎంక్రోచ్మెంట్స్ లేదు. ఎక్వేషన్కి రైతులు ఎంతవరకు సహకరిస్తారో తెలియదు. ఎక్వేషన్కి రైతులు సహకరిస్తారని మనం వైడన్ చేసుకుని కొద్దిగా అప్పుడు మనం చేసుకోవచ్చు. అది కొంచెం లేజర్గా మనం చూసుకొని దాన్ని ఫర్దర్గా ఏ విధంగా వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రైడింగ్ సర్ఫేస్ స్మూత్గా చేసేయండి. మీరు ప్రొవిజన్స్ ఏం వేసుకుంటారో టెక్నికల్గా చూసుకొని ప్రస్తుతం సీసీ రోడ్లు వేద్దాం ఇవ్వద్దాం కాకుండా ముందు మీకు ఉన్న అవైలబుల్ ఫండ్స్తో రైడింగ్ సర్ఫేస్ ఫ్రీ చేసేయండి. మీరు ఎంతవరకు ఎస్టిమేట్లు పంపించేసి గంట బిల్లు ఇచ్చేసి నమస్కారం. ఇవాళ కూటమి ప్రభుత్వం లక్ష్యం ప్రజలకు సుపరిపాలన అందించాలి. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ లక్ష్యం ఒకటే, సుపరిపాలన అందివ్వాలి, మెరుగైన అభివృద్ధి అందించాలి, సంక్షేమం అందించాలనే దిశ. అదేవిధంగా 5 సంవత్సరాలుగా పడకేసిన అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆలోచన. మరి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగింది. దానిలో ప్రధానమైంది ఇవాళ రామవరం రోడ్డు. దీన్ని పూర్వకాలం రామదాసు పొంతగా పిలిచేవారు. ఇప్పటికీ రైతాంగం అంతా అదే విధంగా పిలుస్తూ ఉంటారు. ఇది పొంతగా ఉన్న వ్యవసాయదారులకు మాత్రమే ఉపయోగించే వ్యవసాయ పొంతని ఆనాడు మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగానే దీన్ని రోడ్డుగా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ఆయన హయాంలోనే బీటీ రోడ్డు వేయడం, తర్వాత 2004 నుంచి 2014 వరకు నిర్లక్ష్యానికి గురి కావడం, మరలా 2014లో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ₹1 కోటి మంజూరు చేసి ఆ రోజు రైడింగ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసి ప్రజలకి సేవలు అందిస్తే, తర్వాత 2018లో ₹2 కోట్ల మంజూరు చేసి 2 రిటైనింగ్ వాల్తో సైతంగా అత్యద్భుతంగా ఈ రోడ్డును తీర్చిదిద్దాలని నిర్ణయం చేస్తే దాదాపు 80 లక్షల పనులు పూర్తయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రద్దు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలుగా ప్రజానీకం నరకం చూశారు. ఇది ముఖ్యంగా 2 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాదు, 3-4 మండలాలకి 3 నియోజకవర్గాలకి అనుసంధానం అయ్యే రోడ్డు. మండపేట, అనపర్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గాలకి అనుబంధం. కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి ఎవరైనా మండపేట వెళ్ళాలంటే ఇది దగ్గర దారి. కానీ ఇది అత్యంత అధ్వానంగా ఈ రోడ్డు. అదేవిధంగా రంగంపేటకు సంబంధించి 2 రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వాటిని పనులు మొదలుపెట్టించే దిశగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు, మరి మొట్టమొదటిగా దాన్ని ఇది అన్ని కూడా ఫస్ట్ రైడింగ్ సర్ఫేస్ ని ఫ్రీ చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ముందు చేస్తాం. అదేవిధంగా మరి కొన్ని ఆలయాల అభివృద్ధి, కొన్ని కార్యక్రమాలు. అదేవిధంగా గొల్లల మామిడిలో ఏదైతే R&B రోడ్లో నేను ఎమ్మెల్యేగా ఉండి 14 కోట్లు ఖర్చు పెట్టి ₹50 లక్షల చిన్న సరళంగా వదిలిపోయింది. దానికి కూడా ఇవాళ ₹80 లక్షల 2-3 రోజుల్లో మంజూరు అవుతా ఉంది. దాన్ని కూడా తొందరలోనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ మా లక్ష్యం ఒకటే, సుపరిపాలన అందించాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లాలి. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గత పాలకుల ప్రభుత్వంలో అధ్వానంగా తయారైన రోడ్లని ప్రజలకి
మరలా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.